నియోజకవర్గము రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఇది ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నాను. అటెంప్ట్ మర్డర్ కేసు అని అంటే 300 IPC 307 ప్రకారంగా ఆ కేసులో కూడా బహుశా ఇంతవరకు ఆయన ఏమి విచారించలేదు, అరెస్ట్ కూడా చేసి ఉండలేదు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నమోదైనటువంటి కేసు. బహుశా ఆ కేసులో కూడా ఈ కేసులో ఇప్పుడున్న ప్రజెంట్ అరెస్ట్ అయినటువంటి కేసులో PT1 కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో వాళ్ళు రాజుపాలెం పోలీసులు PT వారెంట్ వేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇంకా ఇలాగా ఎన్ని కేసులు ఉన్నాయో ఏమిటో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి అవన్నీ తేలిన తర్వాత అంబటి రాంబాబు రిలీజ్ అవుతారు. కాదు సార్ కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఒకవేళ దీనికి బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకో PT వారెంట్ రెడీగా ఉన్నదా? ఇంకొకటి కాదండి, ఈ విధంగా కొన్ని PT వారెంట్లు రెడీగా ఉంది. కాదు సార్, మరి ఇలా అయితే ఇంకెప్పుడు వస్తారు ఆయన బయటికి? అది కోర్టులు చెప్పాల్సినటువంటి అంశం, మీరు నేను చెప్పేటువంటి అంశం కాదు, కోర్టులు చెప్పాల్సినటువంటి. గతంలో ఇలా అయినాయి అండి ఇన్ని PT వారెంట్లు ఈ రకంగా గతంలో అయినాయా? అందుకనే నేను చెప్తున్నా అండి, ఇప్పుడు రజనీ గారు హైకోర్టు అడ్వకేట్, నేను అడ్వకేట్, అందుకనే ఆవిడకే చెప్తున్నాను, ఆవిడ అడిగిన దానికే చెప్తున్నాను. ఈ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఒక కేసులో ఒకే ఆరోపణల మీద ఎన్ని FIRలు అయినా పలుసార్లు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి అనివార్యంగా ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఆ కేసులో అరెస్ట్ చేయటం లేదు. కాబట్టి అందుకనే ఇప్పుడు రిమైండ్ ఇచ్చారు. ఇంకా నాకు తెలిసి అంబటి రాంబాబు మీద లిక్కర్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన లిక్కర్ కి సంబంధించినటువంటి దీంట్లో ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం జరిగింది. దాంట్లో ఈయన కూడా ఒక ఏరియాకి సంబంధించినటువంటి దాంట్లో ఈయన నేరారోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చింది. దాని మీద మరి సిట్ కింద ఒకవేళ FIR ఇప్పుడు ఏమైనా నమోదు చేస్తే ఆ కేసులో కూడా అరెస్ట్ అవ్వచ్చు. ఈ విధంగా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు అరెస్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే మీకు నాకు ఒకటి వర్మ గారు, మీకు నాకు ఎవరికన్నా బాధ ఉందేమో గానీ అంబటి రాంబాబుకు బాధ లేదు. అదే అంటున్నాను, ఆయన ఏంటి అంత కాన్ఫిడెంట్ గా నవ్వుతా ఉన్నారు, తగ్గేదే లే అంటున్నారు. అందుకని చెప్తున్నాను, ఇందాక రజనీ గారు చాలా చక్కగా చెప్పారు ఆ విషయాన్ని. ఏమిటంటే అంబటి రాంబాబు ఏం కోరుకున్నాడో అదే జరిగింది. ఆనందంగానే ఉంటాడు కదా. ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ఇంటి మీద దాడి జరగాలని కోరుకున్నాడు, ఘర్షణ జరగాలని కోరుకున్నాడు, ఆయన జైలుకి వెళ్ళాలని కోరుకున్నాడు, ఆయన మీద కేసులు పెట్టాలని కోరుకున్నాడు. ఇవన్నీ కోరుకున్నాడు. ఆయన కోరుకొని ఇవన్నీ ఆయన కావాలనే నాకు తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాదు కృష్ణాంజలి గారు, నాకు చిన్న డౌట్. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేయాలి, సీట్ రావాలి, గెలాలి, మంత్రి అవ్వాలి, ఇవి కదా కోరుకుంటారు. మా ఇంటి మీద దాడి జరగాలి, నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టాలి, నా మీద PT వారెంట్లు వేయాలి, మళ్ళీ మళ్ళీ మాకు రిమాండ్లు ఇవ్వాలి, నేను బయటకు వచ్చి ఈ రకంగా సిగ్నల్స్ ఇవ్వాలి, ఇలా ఉంటుందా? ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిక్కిన తర్వాత అంబటి రాంబాబు చెప్పాడుగా, నేను తప్పేం మాట్లాడాను, పొరపాటు అయింది, నాకు ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అని ఆయనే చెప్పాడుగా. అవును, అంటే తప్పు మాట్లాడినట్టే కదా. అంటే ఎందుకు మాట్లాడాడు? డైరెక్షన్ ఏంటి? నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ ప్రకారంగా ఎప్పుడైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు కల్తీ నెయ్యే లేకుండా, అసలు నెయ్యి కల్తీ కావటం కాదు, నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడైతే సిట్టుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ వేశారో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకదాన్ని ప్రేరప్ చేసి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు, మతపరమైనటువంటి అంశం. రెండో అంశము అంబటి రాంబాబు ద్వారాగా చంద్రబాబు నాయుడు తిట్టించడం ద్వారాగా ఇది చూడండి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేశారు, ఘర్షణ చేశారు అనేటువంటి ఒక అంశము. అదే విధంగా జోగి రమేష్ BC నాయకుడి ఇంటి మీద దాడి జరిగింది అనేటువంటి విధంగా ఆ విధంగా ఈ విధమైనటువంటి ఒక ట్రాప్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది. ఆ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడింది, అందుకే ఈ ఘర్షణలన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా అంబటి రాంబాబు, జోగి